शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ఇవాల్టి రోజున పరమ పవిత్రమైనటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీ జోగులాంబ పరమేశ్వరి సన్నిధానంలో విశేషమైనటువంటి పూజను చేసి ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి సన్నిధిలో కూడా మహాభిషేకాన్ని నిర్వహించి ఆ భగవత్ సన్నిధిలో జగన్మాత సదాకాలం సుప్రసన్నురాలిగా ఈ క్షేత్రంలో మనల్నందరినీ కూడా అనుగ్రహించాలి అని విశేషంగా ప్రార్థన చేశాం. అదేవిధంగా ఈ క్షేత్రం యొక్క అభివృద్ధి కార్యాలని వేట్లనైతే సంకల్పించారో ఆ సమస్త కార్యములు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో నిర్విఘ్నంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అత్యంత ఉత్తమమైనటువంటి రీతిలో ఆ పనులన్నీ కూడా చక్కగా జరగాలి అని అమ్మవారి యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాం. ఈ కార్యములన్నీ కూడా తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎంతో వైభవపేతంగా జరిగి ఈ క్షేత్రం యొక్క వైశిష్ట్యం, ఈ క్షేత్రం యొక్క ప్రసిద్ధి, అభివృద్ధి ఇంకా ఇంకా కూడా జరుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. మన భారతదేశంలో ఉన్నటువంటి 18 శక్తి పీఠాల్లో, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క 18 శక్తి పీఠాల్లో ఇది ఒక విశిష్టమైనటువంటి శక్తి పీఠం. అలాగే ఈ శక్తి పీఠం యొక్క శక్తిని ఎంతోమంది ఎన్నోసార్లు తమ యొక్క అనుభవంతోనే తెలుసుకున్నారు. అటువంటి ఒక విశేషమైనటువంటి శక్తి పీఠం కాబట్టి ఈ శక్తి పీఠం యొక్క మహిమని భక్తులందరూ కూడా విశేషంగా తమ యొక్క అనుభవంతోనే తెలుసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. కాబట్టి ఇటువంటి ఈ క్షేత్రం యొక్క అభివృద్ధిని, ఈ క్షేత్రం విషయంలో, అమ్మవారి విషయంలో మనం ఇంకా ఇంకా కూడా శ్రద్ధని పెంచుకొని క్షేత్రాన్ని ఇంకా ఇంకా కూడా విశేషంగా అభివృద్ధి చేయడం అనేది అందరి యొక్క కర్తవ్యం. ఇక్కడ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అని అంటే ఆ క్షేత్రం విషయంలో మన యొక్క శ్రద్ధని పెంచుకోవడం. ఎందుకంటే మనం అభివృద్ధి చేసినా చెయ్యకపోయినా క్షేత్రంలో అమ్మవారి యొక్క సాన్నిధ్యం, అమ్మవారి యొక్క శక్తి అది ఒకే రకంగా ఉంటుంది. అయితే ఆ శక్తికి, ఆ అనుగ్రహానికి మనం పాత్రులం అవ్వాలి అనంటే మన యొక్క శ్రద్ధని మనం పెంచుకొని క్షేత్రాన్ని అభివృద్ధి చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అభివృద్ధి చేయడం అథవా అభివృద్ధి చెయ్యకపోవడం వల్ల అమ్మవారికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉండవు, భగవంతుడికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉండవు. కానీ అమ్మవారు మనల్ని అనుగ్రహించడానికి ఈ క్షేత్రములో తన యొక్క దివ్య సాన్నిధ్యంతో విరాజమానురాలై ఉన్నప్పుడు ఈ క్షేత్రాన్ని శాస్త్రోక్త విధానంతో సంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయడం అనేది మనందరి యొక్క కర్తవ్యం. కాబట్టి ఆ విధంగా మనం ఎంత శ్రద్ధని పెంచుకొని ఎంత అభివృద్ధి చేస్తామో, దానికోసం ఎంత శ్రమిస్తామో అంత అనుగ్రహం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో, అమ్మవారి యొక్క కృపతో భక్తులందరికీ కూడా ప్రాప్తం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఇక్కడ సంకల్పించినటువంటి ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో చక్కగా నిర్విఘ్నంగా సంపన్నం అవుతాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అనాది కాలంగా శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క ఆరాధనను మన దేశంలో చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మనుషులు మాత్రమే కాదు, స్వయంగా దేవతలు కూడా తమకి ఎన్నో కష్టాలు సంక్రమించినప్పుడు ఆ కష్టాల నుంచి బయటపడడానికి అమ్మవారిని విశేషంగా ఆరాధించినటువంటి విషయాన్ని మనం పురాణ ఇతిహాసాదుల ద్వారా తెలుసుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవతలు, మహర్షులు, అవతార పురుషులు, విద్వాంసులు, కవులు నుంచి సామాన్యమైనటువంటి మనుషుల వరకు అందరూ కూడా అమ్మవారిని విశేషంగా శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని విశేషంగా ఆరాధించినటువంటి విషయాన్ని
మనం ఇతిహాసం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఎంతో మందికి భక్తులకు అనుభవంలో ఉన్నటువంటి విషయం ఏమిటి అని అంటే, ఏదైనా ఒక పని ఉన్నప్పుడు ఇక ఈ పని జరగడం అనేది అసాధ్యము అనేటటువంటి పరిస్థితిలో కూడా శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ఎంతో శ్రద్ధాభక్తులతో ప్రార్థించినప్పుడు ఆ అమ్మవారి యొక్క కృపతో ఆ పనులు అత్యంత సులభంగా జరిగినటువంటి అనుభవాలు ఎంతో మంది భక్తులకు ఎన్నోసార్లు కలిగినాయి. ఇంక ఈ పని జరగడం అసాధ్యం అనేటటువంటి పరిస్థితిలోనూ కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో ఎవరైతే అమ్మవారిని ప్రార్థించి ఆరాధించారో వాళ్ళ యొక్క అనుభవంలో ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి ఆ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క ఆరాధన అనాది కాలంగా మన దేశంలో ఉన్నది. విశేషంగా మహాభారతంలో ఒక సంఘటన గురించి చెప్పాలంటే, మహాభారతంలో యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అవడం కంటే ముందు ఒక సందర్భం ఉన్నది. ఏమిటి అనంటే, ఇంక తర్వాత రోజు నుంచి కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాబోతోంది. ఆ సందర్భంలో కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి పిలిచి అడుగుతాడు, ఏమయ్య అంత నువ్వు యుద్ధానికి సిద్ధమయ్యావా అని అడుగుతాడు. నేను అన్ని రకాలుగాను సిద్ధంగా ఉన్నాను, యుద్ధానికి అన్ని రకాలుగాను సన్నద్ధమై ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు భగవంతుడు ఒక మాట చెప్తాడు. ఏమిటంటే, నువ్వు అన్ని రకాలుగాను తయారై ఉండొచ్చు, కానీ ఒక పని మాత్రం ఇంకా మిగిలింది అని అంటాడు. ఏమిటది అని అడిగితే అప్పుడు వెంటనే అంటాడు కృష్ణుడు, నువ్వు అమ్మవారిని విశేషంగా ప్రార్థించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. అమ్మవారు, దుర్గా అమ్మవారు చక్కగా నీకు ప్రసన్నురాలై నిన్ను అనుగ్రహిస్తే అప్పుడు మాత్రమే నీకు యుద్ధంలో జయం లభిస్తుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ ఒక పనిని ఇప్పుడు చెయ్యాలి. ఇంకా చివరిగా చేయవలసినటువంటి పని అదొకటి ఉంది. అది కానిదే ఇంకా నీకు యుద్ధంలో జయం అనేది కుదరదు. కాబట్టి ముందు నువ్వు అమ్మవారిని విశేషంగా ప్రార్థించు, అమ్మవారిని చక్కగా ప్రసన్నం చేసుకో అని చెప్తాడు. అప్పుడు కృష్ణుడి యొక్క ఆజ్ఞతో వెంటనే అర్జునుడు అక్కడే తపస్సు చేసి వెంటనే మనస్సులో అమ్మవారిని ప్రార్థిస్తాడు. ఎంతో శ్రద్ధాభక్తితో ప్రార్థిస్తాడు. అప్పుడు అమ్మవారు అక్కడ ప్రత్యక్షం అవుతుంది. దుర్గా అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. అమ్మవారిని వెంటనే అర్జునుడు ఒక స్తోత్రంతో కీర్తిస్తాడు. ఆ స్తోత్రాన్ని కూడా మనం మహాభారతంలో భీష్మ పర్వంలో చూడొచ్చు. ఆ స్తోత్రంతో అమ్మవారిని కీర్తిస్తాడు. అప్పుడు అమ్మవారు విశేషంగా అర్జునుడిని అనుగ్రహించి విశేషమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. ఆ తర్వాత యుద్ధంలో పాండవులకు జయం, అదన్నీ కూడా తర్వాత కథ. కాబట్టి దీన్ని మనం మహాభారతంలో కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు, మన యొక్క సనాతన ధర్మాన్ని ఉద్ధరించినటువంటి మహాపురుషులు, వారు తమ యొక్క దిగ్విజయ యాత్రా కాలంలో ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి, అమ్మవారి క్షేత్రాలకు విశేషంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శాస్త్ర విరుద్ధమైన ఆచారాలు, ఏదో కాలంలో ప్రారంభమైనటువంటి శాస్త్ర విరుద్ధమైన ఆచారాలన్నింటినీ కూడా సరిచేసి మళ్ళీ శాస్త్రబద్ధమైనటువంటి సాత్వికమైనటువంటి పద్ధతుల్లో అమ్మవారి యొక్క ఆరాధనని కూడా ఎన్నో చోట్ల ఏర్పాటు చేశారు. ఇవాల్టికి కూడా అదే పద్ధతిలో ఆయా క్షేత్రాల్లో ఆయా ఆరాధనలు ఇవాల్టికి కూడా కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సనాతన వైదిక ధర్మం యొక్క నిరంతర ప్రచారం కోసం వారు స్థాపించినటువంటి శృంగేరి క్షేత్రంలో ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క అధిష్టాత్రి దేవతగా శారదామ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఆ అమ్మవారి యొక్క నామంతో ఈ పీఠం, ఈ శారదా పీఠము అనేటటువంటిది ఇవాళ కూడా విచ్ఛిన్నమైన గురు పరంపరతో కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఇందాక చెప్పినట్టుగా దేవతలు, ఋషులు, అవతార పురుషులు, రాజమహారాజులు, కవులు, విద్వాంసుల నుంచి సామాన్య జనాల వరకు అందరూ కూడా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆరాధనను చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు. కాబట్టి ఎలాగైతే ఒక శిశువుకి తల్లి యొక్క రక్షణ అనేది ఎంత ఆవశ్యకమో, ఆ తల్లి యొక్క సంరక్షణలో ఉన్నప్పుడు మాత్రమే ఆ శిశువుకి విశేషమైనటువంటి రక్షణ లభించి ఆ జీవితంలో చక్కగా తల్లి యొక్క శిక్షణలో విశేషమైనటువంటి అభివృద్ధి అనేది సాధ్యమవుతుందో, అదేవిధంగా ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి లభించినప్పుడు మాత్రమే మన జీవితం అనేది సఫలమవుతుంది. అన్ని రకాలుగా కూడా మనం జీవితంలో సాఫల్యాన్ని పొందగలుగుతాం. అదేవిధంగా మనం ఎలాగైతే తల్లి
తన పిల్లలకి నేర్పిస్తుందో, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేటటువంటి విషయాలన్నిటినీ నేర్పిస్తుందో, అదే విధంగా అమ్మవారు మనందరికీ కూడా ఆజ్ఞ చేసింది, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా అమ్మవారు మనకి ఆజ్ఞాపించింది. ఏది ఎక్కడ ఆజ్ఞాపించింది, ఎక్కడ చెప్పింది అనంటే వేద శాస్త్రములలో. ఎక్కడుంది అమ్మవారు వేద శాస్త్రాల్లో ఆజ్ఞ చేసింది అని ఎక్కడుంది అనంటే, ఇప్పుడు లలితా సహస్రనామం పారాయణ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందికి అది అలవాటు ఉంది, లలితా సహస్రనామం పారాయణ చేయడం. ఆ లలితా సహస్రనామాల్లో రెండు నామాలు ఉన్నాయి. ఏమిటి అనంటే నిజాజ్ఞారూప నిగమ, పుణ్య ఫలప్రద అని రెండు నామాలు. ఈ నామాలకు ఏమిటి అర్థం అనంటే నిజాజ్ఞారూప నిగమ అని. నిగమాలు అనంటే వేదములు మరియు ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు, వీటిని నిగమాలు అని అంటారు. ఇవన్నీ కూడా అంటే ఈ వేదములలోనూ మరియు వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రముల్లోనూ ఏ ఏ విషయాలనైతే చెయ్యమని చెప్పారో అథవా చెయ్యకూడదని చెప్పారో ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు అని ఈ నామం యొక్క అర్థం. అంటే ఇక్కడ ఏం చేయమన్నా ఏం చేయకూడదని చెప్పినా కూడా అదంతా కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞారూపాలు. కాబట్టి ఈ నామానికి అదర్థం నిజాజ్ఞారూప నిగమ, అమ్మవారి యొక్క స్వరూపములైనటువంటి వేదశాస్త్రములు. అంటే వేదశాస్త్రముల ద్వారా ఎవరైతే మనకి ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఉపదేశిస్తూ ఉన్నదో ఆ అమ్మవారు అని ఆ నామం యొక్క అర్థం. కాబట్టి ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా అమ్మవారు ఆ వేదశాస్త్రముల ద్వారా మనకి ఉపదేశిస్తూ ఉన్నది. కాబట్టి అక్కడ ఏం చెయ్యాలి అని ఆదేశించారో దాన్ని మనం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని నిషేధించారో దాన్ని మనం ఎప్పుడు కూడా చెయ్యకూడదు. ఒకవేళ చేస్తే ఏమవుతుంది, దేన్ని చెయ్యాలన్నారో దాన్ని మాత్రమే చేస్తే, అథవా దేన్ని చేయకూడదన్నారో దాన్ని కూడా చేస్తే ఏమవుతుంది అనంటే దాని అర్థాన్ని తర్వాత నామంలో చెప్పారు. పుణ్య ఫలప్రద. అంటే శాస్త్రంలో దేన్ని చేయమని చెప్పారో, అంటే దేన్ని చేయడం ద్వారా మనకి శ్రేయస్సు లభిస్తుందో దాన్నే పుణ్యము అని అంటారు. అదేవిధంగా శాస్త్రముల్లో దేన్ని నిషేధించారో, అదేవిధంగా దేన్ని చేయడం ద్వారా మనకి దుఃఖం అనేది సంప్రాప్తిస్తుందో దాన్ని పాపము, దాన్నే ఇక్కడ అపుణ్యము. అపుణ్యం అంటే పుణ్యం కానిది, అంటే పాపము అని అర్థం. కాబట్టి ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా అమ్మవారు వేదశాస్త్రముల ద్వారా మనకు ఉపదేశించింది. ఆ ఉపదేశాలని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి బుద్ధిశక్తిని, వివేకాన్ని ఇచ్చింది. ఏం చెయ్యాలో వాట్లను చేయడానికి కావాల్సినటువంటి శరీరం, ఈ కర్తృత్వ శక్తిని ఇచ్చింది, త్రికరణాలని మనకిచ్చింది. మనకు కావాల్సినటువంటి రీతిలో ఈ ప్రపంచాన్ని మనకి సృష్టించింది. ఇవన్నీ చేసేసింది. ఇంకా మన యొక్క కర్తవ్యం ఏమిటి అని అంటే అక్కడ ఏం చేయమని చెప్పారో దాన్ని చేయడం, ఏం చేయకూడదని చెప్పారో దాన్ని చేయకుండా ఉండడం. అమ్మవారు ఇంత చేసింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి చేయవలసినటువంటి పనిని చెయ్యకపోతే అప్పుడు అమ్మవారు వచ్చి మన చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఇది చెయ్యి, అది చెయ్యి అని చేయించదు ఎప్పుడు కూడా. అథవా ఎవరైనా ఒక మనిషి తప్పుడు పని చేస్తూ ఉంటే అమ్మవారు వచ్చి వాడి చేయి పట్టుకొని ఆపదు. ఎందుకంటే చెప్పాల్సిందంతా చెప్పేసేసింది. చెప్పింది, దాన్ని అర్థం చేసుకునే బుద్ధిని ఇచ్చింది, దాన్ని ఆచరణ చేయడానికి కావాల్సినటువంటి త్రికరణాలను ఇచ్చింది, అన్నిటినీ ఇచ్చేసింది. అన్నిటినీ ఇచ్చేసి ఏం చెప్పింది అని అంటే చెప్పాల్సినవన్నీ చెప్పడం అయిపోయింది. ఇంకా నువ్వు ఏం చేస్తావో దాన్ని తగిన ఫలాన్ని నేను ఇస్తాను. అదే పుణ్య ఫలప్రద. నువ్వు పుణ్యం చేస్తే పుణ్యం యొక్క ఫలాన్ని ఇస్తాను, పాపం చేస్తే దాన్ని ఫలాన్ని ఇస్తాను. నువ్వు పుణ్యం చెయ్యి అని చెప్పి నేనే లాక్కెళ్ళి ఎప్పుడు చేయించాను, ఎందుకంటే చెప్పడం అయిపోయింది కాబట్టి నువ్వే చెయ్యాలి. అథవా ఏదైనా పాపం చేస్తుంటే నీ చేయి పట్టుకొని ఆపేసి నువ్వు చెయ్యొద్దు అని నేను చెప్పను. ఎందుకంటే ఏది చేయకూడదు అనేదాన్ని చెప్పడం అయిపోయింది కాబట్టి ఇంకా నువ్వు ఏం చేస్తావో దానికి తగినటువంటి ఫలాన్ని మాత్రం నేను ఇస్తాను. అది అమ్మవారు చెప్తోంది మనకి ఈ నామం ద్వారా. పుణ్య ఫలప్రద. ఏం చెయ్యాలో నిజాజ్ఞారూప నిగమ వేదశాస్త్రాల్లో చెప్పేసింది. ఆ తర్వాత మనం అక్కడ చెప్పినటువంటి విషయాల్ని పెట్టుకొని ఏం చేస్తామో దానికి తగినటువంటి ఫలాన్ని కూడా అమ్మవారు ఇస్తుంది. అందుకే దీనికి శంకరాచార్యుల వారు తమ యొక్క భాష్యంలో ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణని ఇచ్చారు. అంటే మనం చేసేటటువంటి కర్మలకి ఆ భగవంతుడు, అమ్మవారు మనకి ఎలా ఫలాన్ని ఇస్తుంది అనేటటువంటి విషయం గురించి చెప్పేటప్పుడు శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తారు తమ సూత్ర భాష్యంలో. ఏమిటి అనంటే,
ఈశ్వరస్తు పర్జన్యవద్ ద్రష్టవ్య అని శంకరాచార్యుల వారు అంటారు భాష్యంలో. ఈ మాటకి ఏమిటి అర్థం అనంటే, ఈశ్వరుడు పర్జన్యం, పర్జన్యం అంటే వర్షం అని అర్థం. వర్షం అని అంటే వర్షం నుంచి మనకి లభించే నీళ్లు అని అర్థం. వర్షాలు పడితేనే నీళ్లుంటాయి, నీళ్లతోనే మనకు వ్యవసాయం ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే ఈ మాటకు అర్థం ఏమిటి అనంటే, ఈశ్వరుడు ఆ వర్షాల ద్వారా మనకి లభించేటటువంటి నీటి లాంటి వాడు అని శంకరులు ఆ భగవంతుడికి, మనకి కర్మఫలాన్ని ఇచ్చేటటువంటి భగవంతుడికి ఉదాహరణగా శంకరులు ఇలా అన్నారు. అంటే ఏమిటి దాని అర్థం ఏంటి? ఈ ఉదాహరణని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, లోకంలో ఏ మొక్క పెరగాలన్నా ఒక బీజం నుంచి అంకురం ఏర్పడి, ఒక బీజం మొలకెత్తి, దాని నుంచి చెట్టు, అది ఒక మొక్కగా తర్వాత పెద్ద చెట్టుగా మారి దాని నుంచి మనకు ఫలం లభించాలి అని అంటే, అది ఏదైనా సరే దానికి నీళ్లు కావాలి. నీళ్లు లేనిదే ఏ చెట్టు కూడా పెరగదు. ఏదైనా సరే దానికి నీళ్లు కావాల్సిందే. కొన్ని చెట్లకు ఎక్కువ నీళ్లు కావాలి, కొన్నిటికి తక్కువ నీళ్లు కావాలి, అంతే తేడా. కానీ నీళ్లే అవసరం లేదు అని మాత్రం ఉండదు. నీళ్లు తప్పకుండా కావాల్సిందే ఏ చెట్టు అయినా కూడా. కొన్నిటికి తక్కువ ఉంటే చాలు, కొన్నిటికి ఎక్కువ కావాల్సి వస్తుంది, అంతే తేడా. కాబట్టి ఏ చెట్టు అయినా కూడా అది మనకి ఫలాన్ని ఇవ్వాలి అని అంటే దానికి నీళ్లు కావాలి. నీళ్లుంటేనే మనకి ఫలం ఇస్తుంది. అయితే మనకి ఏ ఫలం కావాలి అనేది మాత్రం మన చేతిలో ఉంటుంది. నాకు ఏ ఫలం కావాలో ఆ విత్తనాన్ని మాత్రమే నాటాలి. అది నాటే వాడి చేతిలో ఉంటుంది. వీడికి కావాల్సింది మామిడి పండు, కానీ వీడు నాటేది మాత్రం ఏదో విషవృక్షం యొక్క విత్తనాన్ని తీసుకొచ్చి నాటాడంటే అప్పుడు ఏమవుతుంది అంటే వాడికి మామిడి పండు దొరకదు. మామిడి చెట్టు యొక్క బీజాన్ని నాటినప్పుడు మాత్రమే వీడికి మామిడి పండు లభిస్తుంది. నాకు ఇది కావాలి కానీ నేను మాత్రం నా ఇష్టం వచ్చినటువంటి విత్తనాన్ని నాటుతాను అని అంటే అప్పుడు ఏముందంటే, నువ్వు ఏ విత్తనాన్ని నాటితే ఆ ఫలమే నీకు వస్తుంది. నేను నా ఇష్టం వచ్చినటువంటి విత్తనాన్ని నాటుతాను కానీ పండు మాత్రం నాకు ఇదే దొరకాలి అని అంటే మాత్రం అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఏ పండు కావాలో ఆ విత్తనాన్నే నాటాలి. ఏ విత్తనాన్ని నాటి మనం నీళ్లు పోస్తామో ఆ చెట్టే పెరుగుతుంది, ఆ ఫలమే మనకి లభిస్తుంది. కాబట్టి ఈ నీళ్లు ఏం చేస్తున్నాయి అని అంటే, నువ్వు ఏ బీజాన్ని, ఏ విత్తనాన్ని నాటుతున్నావో దాని నుంచి ఒక మొలకొచ్చేలా చేస్తున్నాయి. అది మొలకెత్తి పెద్ద చెట్టుగా మారి నీళ్లు లభించేలా చేస్తున్నాయి నీళ్లు. కాబట్టి ఇక్కడ నీళ్లకు ఆ తేడా ఉండదు. నువ్వు ఏ విత్తనాన్ని నాటితే దాన్నే పెంచుతాయి నీళ్లు. ఇప్పుడు ఒకడు తెలియకుండా ఒక విషవృక్షం యొక్క బీజాన్ని నాటాడు, దాని నుంచి అది నీళ్లు పోసాడు, పెద్ద చెట్టు అయ్యింది, దాని నుంచి ఫలాలు వచ్చినాయి, అది తిన్నాడు, వీడికి అనర్థం కలిగింది. అప్పుడు వాడు ఆ నీళ్లను నిందించడానికి వీల్లేదు. ఇప్పుడు వీడు సరే నేను ఏదో తెలియక నాటాను కానీ ఈ నీళ్ల వల్ల ఎందుకు పెరిగింది చెట్టు అని నీళ్లని మనం నిందించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ తప్పు నీళ్లది కాదు, అక్కడ దోషం నీళ్లది కాదు, దోషం వీడిది. నీళ్లు కేవలం ఆ వృక్షం పెరగడానికి ఒక కారణంగా ఉన్నాయి అంతే. కానీ అక్కడ దోషం ఎవరిది అనంటే అది వీడిది, నాటినటువంటి వాడిది. కాబట్టి మనం ఏ ఫలం మనకి కావాలో ఆ బీజాన్నే నాటాలి. నీళ్లు అన్నిటికీ సమానం. అది విషవృక్షమైన నీళ్లకు ఆ తేడా ఉండదు. విషబీజం అయితే విషఫలం, మామూలు బీజం అయితే మామూలు ఫలం. నీళ్ల పని అంతే. నువ్వు ఏ బీజాన్ని నాటుతావో దాన్ని అది మొలకెత్తి పెద్ద చెట్టుగా అయి నీకు ఫలం ఇచ్చేలా చేయడం మాత్రమే నీళ్ల పని. అంతకంటే నీళ్ళకి ఇంకా వేరే పాత్ర లేదు దాంట్లో. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఒక బీజాన్ని నాటడం కంటే ముందే ఆలోచన చేయాలి. ఇదేం బీజం, దీన్ని నాటితే ఏమవుతుంది, ఏం చెట్టు వస్తుంది, దాని నుంచి ఏం ఫలం వస్తుంది అనేదాన్ని నాటే ముందే మనం ఆలోచించాలి. దానికి అవకాశం ఉంది, ఎందుకంటే మనం నాటడం కంటే ముందు ఇది ఏం బీజం, దీన్ని నాటితే ఏమవుతుంది అనేటటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఒకవేళ మనకు తెలియదు అని అంటే తెలిసిన వాళ్ళని అడగాలి. వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మనకి. దానికి ఒక శాస్త్రం ఉంది, వ్యవసాయానికి ఒక శాస్త్రం ఉంది, దానికి ఒక శాస్త్రం ఉంది. ఫలానా బీజం దాన్ని నాటినప్పుడు దీన్ని ఇలా చెయ్యాలి, దీనికి వ్యవసాయం ఇలా చెయ్యాలి, ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత దీని ఫలం వస్తుంది. కొన్ని బీజాలకు ఫలం తొందరగా వస్తుంది, కొన్నిటికైతే చాలా దీర్ఘకాలం అయిన తర్వాత వస్తుంది. కాబట్టి దేన్ని నాటాలి, ఏ ఫలం కావాలంటే దేన్ని నాటాలి అనేటటువంటి విషయాన్ని ఎవరైతే వ్యవసాయం చేస్తారో రైతులను అడిగి తెలుసుకోవాలి. వాళ్ళకి అదంతా తెలియదు, వాడు చూడగానే చెప్పేస్తారు ఇది ఇలాంటిది అని. వాళ్ళు చూసిన వెంటనే చెప్పేస్తారు, వాళ్ళ నుంచి మనం తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఏది పుణ్యం ఏది పాపం, నువ్వు పుణ్యం చేసినా దాని ఫలితాన్ని ఈశ్వరుడే ఇస్తాడు, పాపం చేసినా దాని ఫలితాన్ని కూడా ఈశ్వరుడే ఇస్తాడు. అది పుణ్యమైనా పాపమైనా రెండింటినీ ఈశ్వరుడే ఇస్తాడు.
కానీ ఎప్పుడైనా ఒక పాపకర్మ చేయడం వల్ల మనకి పాప ఫలం వచ్చినప్పుడు మనం ఈశ్వరుని నిందించడానికి వెళ్ళలేదు, భగవంతుడిని నిందించడానికి వెళ్ళలేదు. ఎందుకంటే భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? నువ్వు చేసినటువంటి పని బట్టే ఈ భగవంతుడు ఫలాన్ని ఇచ్చాడు తప్ప తానంతట తాను భగవంతుడు నీకు ఇష్టం వచ్చినటువంటి ఫలాన్ని ఇవ్వలేదు. ఎలాగైతే మనం ఏ బీజాన్ని నాటుతామో దాని ఫలాన్నే నీళ్లు మనకిస్తాయి, దాన్నే పెరిగేలా చేసి మనకి నీళ్లు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి దీన్నే శంకరులు భాష్యంలో చెప్పారు. ఏమిటి అంటే ఈశ్వర పర్జన్యవత్, ఈశ్వరస్తు పర్జన్యవత్ ద్రష్టవ్య. ఈశ్వరుడు నీటి లాంటివాడు కాబట్టి ఏ బీజాన్ని ఇస్తే ఆ ఫలితాన్ని మనకిస్తాడు. అదేవిధంగా ఇక్కడ మనం ఏ కర్మని చేస్తే ఆ ఫలాన్ని మనకిస్తాడు. కానీ ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దానికి శాస్త్రంలో ఈశ్వరుడు మనకి చెప్పాడు, ముందే చెప్పేశాడు. ఇది వేదంలో శాస్త్రముల్లో ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలని చెప్పాడు. మాకు వేదశాస్త్రాలు తెలియవు కదండి, మాకు ఎలా తెలుస్తుంది ఏది చేయాలని అంటే తెలిసిన వాళ్ళని అడగాలి. అందుకే ఎవరైతే వేదశాస్త్రాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడిగి, పెద్దవాళ్ళని అడిగి వాళ్ళ నుంచి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటటువంటి దాన్ని మనం తెలుసు. ఎలాగైతే ఇక్కడ మనం లోకంలో రైతులను అడిగి తెలుసుకుంటామో ఏది సరైనటువంటి బీజం, దేన్ని నాటితే ఏ ఫలం వస్తుంది అనే దాన్ని మనం రైతులను అడిగి తెలుసుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా వేదశాస్త్రాలను తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆ నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద ఈ రెండు నామాల్లో మనకి ఇంత అర్థాలు, ఈ రెండు నామాలు మనకి ఇంత అర్థాన్ని చెప్తూ ఉన్నాయి అమ్మవారి యొక్క సహస్రనామంలో. కాబట్టి ఈ నామం యొక్క అర్థం అది. అమ్మవారు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ప్రపంచాన్ని సృష్టించింది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ కర్మలకు అనుసారంగా మనకి జన్మ అనేది లభించింది. ఈ జన్మలో మనం చేయవలసినటువంటివి ఏమిటి, చేయకూడనటువంటివి ఏమిటి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా అమ్మవారు మనకి ఆ వేదశాస్త్రముల ద్వారా ఉపదేశించింది. తదనంతరం మనం ఏ పనులైతే చేస్తామో దానికి తగినటువంటి ఫలాన్ని అమ్మవారు మనకిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే అమ్మవారి యొక్క కృపకి మనం పాత్రులం కావాలి అనంటే మనం ఏం చెయ్యాలి అనంటే ఏ మార్గాన్నైతే వేదశాస్త్రములు మనకు ఉపదేశిస్తూ ఉన్నాయో ధర్మ మార్గాన్ని, ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. దేన్నైతే నిషేధిస్తూ ఉన్నాయో అధర్మాన్ని, ఆ అధర్మాన్ని మనం పరిత్యజించాలి. ఇలా చేసినప్పుడు మన జీవితం అనేది చక్కగా సార్థకం అవుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం అవుతాం. ఇక్కడ మనం మన ఇష్టం వచ్చినటువంటి పని చేసి తర్వాత దానికి తగినటువంటి ఫలాన్ని అమ్మవారు ఇచ్చినప్పుడు నాకు దేవుడు ఎందుకు ఈ ఫలాన్ని ఇచ్చాడు అని దేవుడిని అడగడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు కేవలం కారణమయ్యాడే తప్ప, అందుకే చాలామంది ఒక మాట చాలామంది వినుంటారు, ఏమిటి ఈశ్వరాజ్ఞ లేనిదే ఏమీ జరగదు అని ఒక మాట ఉంది. చాలామంది వినుంటారు ఆ మాటని. ఏం జరగాలన్నా కూడా అన్నిటికీ ఈశ్వరాజ్ఞ ఉండాలి, ఈశ్వర సంకల్పం ఉండాలి, ఈశ్వరాజ్ఞ లేనిదే ఏమీ జరగదు, ఈశ్వర సంకల్పంతోనే అన్నీ జరుగుతాయి అని పెద్దవాళ్ళంతా మాట్లాడుతున్నప్పుడు, ఏదో ప్రవచనాలు చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంటూ ఉంటారు ఈ మాటని. ఈ మాట విన్నప్పుడు ఏమవుతుంది, అన్ని చక్కగా జరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ మాట వినడానికి చాలా బాగుంటుంది. అంత బాగానే ఉంది, అంత బాగా నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మాట వినడానికి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా తేడా వచ్చింది, సరిగ్గా జరగలేదు, మనం అనుకున్నట్టుగా జరగలేదు, ಅಥವಾ ఏదో తలకిందులైంది అనగానే అప్పుడు కోపం వస్తుంది. ముందేమో అంత బాగా జరుగుతున్నప్పుడు అంతా ఈశ్వరాజ్ఞతో జరుగుతుంది మనం కూడా అంటాం. ఎవరో అన్నది విని మనం కూడా అంటాం బాగా జరిగింది కదండి అనగానే అంతా ఈశ్వరాజ్ఞ అండి, ఈశ్వరాజ్ఞతోనే బాగా జరిగింది అని మనం అంటాం. కానీ ఎక్కడైనా తలకిందులైనంగానే అప్పుడు మన కోపం వస్తుంది, ఈశ్వరుడి మీద కోపం వస్తుంది. అన్ని ఈశ్వరాజ్ఞతోనే జరుగుతున్నాయి, అన్నిట్లో ఇది కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే తలకిందులైందో మనం అనుకున్నట్టుగా జరగలేదో అన్నిటిలో ఇది కూడా ఉంది కదా, మరి ఈశ్వరుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మనకి ఈశ్వరుడి మీద కోపం వస్తుంది. అప్పుడు ఈశ్వరాజ్ఞ లేదే ఏమీ జరగదంటారు కదా, కాబట్టి ఇది కూడా ఈశ్వరాజ్ఞతోనే జరిగింది అనాలి. మరి ఎందుకు ఇలా జరిగింది, ఈశ్వరుడు అంటే అంత మంచి చేయాలి తప్ప ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అక్కడ మనకి ఈ ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, విషయం ఏమిటంటే ఈశ్వరాజ్ఞ లేనిదే ఏమీ జరగదు అనేటటువంటి మాట యొక్క అర్థాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఇందాక చెప్పినట్టుగా నీళ్లు లేనిదే ఏ మొక్క పెరగదు అనేటటువంటి మాట యొక్క అర్థం ఎలాగో ఈ మాటకు కూడా అర్థం అలాగా. కాబట్టి అక్కడ ఎలాగైతే నీటి యొక్క పాత్ర ఎంత ఉంది అని అంటే ఏ బీజాన్ని ఇస్తే దానికి తగినటువంటి ఫలాన్ని ఇవ్వడం నీటి యొక్క పని, అంతే నీటి యొక్క పాత్ర. ఎక్కడైనా ఒకవేళ అనర్థం జరిగింది అని అంటే ఆ దోషం నీటిది కాదు, అక్కడ దోషి నీరు కాదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏదైనా ఒక చోట ఇబ్బంది కలిగింది అని అంటే ఆ దోషం ఈశ్వరుడిది కాదు, ఫలాన్ని ఇచ్చింది ఆయనే, అందులో సందేహం లేదు. కానీ అక్కడ దోషి ఈశ్వరుడు కాదు, భగవంతుడు కాదు.
ఫలాన్ని ఇచ్చేవాడు మాత్రమే ఆయన. అంటే సామాన్యంగా ఒక మాటలో చెప్పాలంటే న్యాయాధీశుడిలాగా, జడ్జిలాగా. ఓ జడ్జి ఆయన ఏం చేస్తాడు, వచ్చినటువంటి తీర్పుని ఆ విషయం ఎలా ఉందో దాన్ని బట్టి తీర్పిస్తాడు. ఒకడు ఒకడు ఎవరైనా ఒకడు ఒక నేరం ఆరోపింపబడినటువంటి వాడు ఎవరైనా కూడా వీడి మీద ఏ విధమైనటువంటి, వీడు ఏ అపరాధం చెయ్యలేదు కాబట్టి వీడి ఇంటికి వెళ్ళొచ్చు అని అనిపించుకోవాలన్నా చెప్పాల్సింది న్యాయాధీశుడే. ఆ మాట చెప్పాల్సింది కూడా ఆయనే. కాదు నిజంగా వీడు తప్పు చేశాడు కాబట్టి వీడు జైల్లో ఉండాలి, జైలుకి వెళ్ళాలి అని చెప్పాలన్నా కూడా ఆయనే చెప్పాలి. కాబట్టి ఎవరైనా ఒకటి జైలుకి వెళ్ళాలన్నా అథవా ఇంటికి వెళ్ళాలన్నా రెండిటికి కూడా న్యాయాధీశుడే కారణం. కానీ ఆయన కారణం మాత్రమే, దోషి ఆయన కాదు. ఇప్పుడు నిజంగా ఒకటి జైలుకి పంపించాడు ఆయన, నిజంగా వాడు చేసిన తప్పు, వాడు చేసినటువంటి నేరం రుజువైంది, అప్పుడు వాడిని జైలుకి పంపించారు. వీడు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండడానికి కారణం ఆయనే, న్యాయాధీశుడు. కానీ దోషం ఆయనది కాదు, దోషి ఆయన కాదు. ఎందుకు అనంటే దోషం ఎవరిది, మరి వీడిదే. దోషం ఇంకెవరిదో కాదు, వీడు చేసినటువంటి అపరాధం వల్ల వీడు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. కానీ నిర్ణయించి జైలుకి పంపించిన వాడు ఆయన. ఈశ్వరుడు చేసే పని కూడా అది. కాబట్టి ఆ ఈశ్వరాజ్ఞ లేనిదే ఏమీ జరగదు అనేటటువంటి మాట కూడా అర్థం ఇది. ఈశ్వరుడు ఏం చేస్తాడు, తన ఇష్టానుసారంగా ఏ నిర్ణయాన్ని చేయడు. ఎవరెవరు ఏమేం చేస్తారో దాన్ని బట్టి ఈశ్వరుడు ఆ నిర్ణయం అనేది చేస్తాడు. కాబట్టి దాని యొక్క అర్థం దీన్నే శంకరాచార్యుల వారు తమ భాష్యంలో చెప్పారు. కాబట్టి ఈ నామాలు కూడా ఏవైతే ఉన్నాయో అమ్మవారి యొక్క ఆ సహస్రనామాల్లో ఈ రెండు నామాలు కూడా మనకి ఈ అర్థాన్నే ఉపదేశిస్తూ ఉన్నాయి. నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద అనేటటువంటి నామాలు కూడా మనకి ఈ అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అమ్మవారు ఆ వేద శాస్త్రముల్లో మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటటువంటి విషయాలన్నిటినీ ఉపదేశించింది. ఎవరైతే తదనుసారంగా నడుచుకుంటారో వాళ్ళకి తగినటువంటి ఫలాన్ని కూడా అమ్మవారు ఇస్తుంది. కాబట్టి మన యొక్క కర్తవ్యం ఏమిటి అనంటే, దేన్నైతే శాస్త్రములు ఆచరించమని చెప్తున్నాయో వాట్లని శ్రద్ధగా ఆచరించడం, దేన్నైతే శాస్త్రములు నిషేధిస్తూ ఉన్నాయో వాట్లని చేయకుండా ఉండడం. ఇలా చేసినప్పుడు మాత్రమే మనం జీవితంలో దుఃఖం నుంచి సుఖం వైపుకి మనం వెళ్ళగలుగుతాం. ఎందుకంటే దుఃఖం అనేది ఉండనే ఉంటుంది. మనిషిగా పుట్టడం అనేదే పెద్ద దుఃఖం. ఈ పుట్టుక నుంచి చివరి వరకు అన్ని దుఃఖాలే. దీన్నే శంకరాచార్యుల వారు అంటారు, విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతంచ సమస్తం అని భజగోవింద స్తోత్రంలో అంటారు. ఈ ప్రపంచంలో రకరకాల దుఃఖాలు ఉండనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి ఉండనే ఉంటాయి. వ్యాధి, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక అభిమానం, అంటే అహంకారంతో కూడినటువంటి ప్రవర్తన, శోకం, ఈ కష్టాలు దుఃఖాలు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఉండనే ఉంటాయి. కానీ ఈ దుఃఖం నుంచి సుఖం వైపుకు వెళ్ళేటటువంటి మార్గంలో మనం ప్రయాణించాలి. ఆ పనిని మనం ప్రారంభం చేస్తే అక్కడికి మన జీవితం సార్థకమైనట్టు. ప్రయాణం ఎప్పుడు పూర్తవుతుంది అనేది ఈశ్వరుడికి తెలుసు, అది ఈశ్వర అధీనం. కానీ ప్రయాణం చేయడం మనం ప్రారంభించాలి. ప్రారంభిస్తే చాలు, ప్రయాణం పూర్తవుతుంది. అది ఎప్పుడు పూర్తవుతుంది అనేది ఈశ్వరుడికి తెలుసు. ఎప్పుడు మనల్ని ఎక్కడికి చేర్చాలి అనేది ఈశ్వరుడికి తెలుసు. ఆయన చేర్చాల్సిన సమయానికి ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాడు. క్రమంగా మనల్ని ఒకదాని తర్వాత ఒకటి మనల్ని చక్కగా ఆయనే తీసుకెళ్తాడు ఎక్కడికి తీసుకెళ్ళి. దాన్నే గీతలో భగవంతుడు చెప్పాడు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాన్ నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. నేను ఏ మార్గాన్ని అయితే ఉపదేశించానో దాన్ని నువ్వు అదే విధంగా అనుసరించు, చివరికి నేను నాలో చేర్చుకుంటాను అని స్వయంగా భగవంతుడు గీతలో చెప్పాడు. కాబట్టి ఈ మార్గం అనేది ఏదైతే ఉందో దీంట్లో వెళ్ళడం మనం ప్రారంభించాము అనంటే అక్కడికి మన జీవితం అనేది సార్థకమైనట్టు. అంటే ఆ శాస్త్రములు మనకు చూపిస్తున్నటువంటి మార్గంలో మనం వెళ్ళడం ప్రారంభిస్తే అక్కడికి మన జీవితం అనేది సార్థకమైనట్టు. అది ఎప్పుడు పూర్తవుతుంది అనేది అది ఈశ్వరుడికి తెలుసు. మనం చేసిన పనిని బట్టి ఈశ్వరుడు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి ఆ జగన్మాత మనకి చూపించినటువంటి ఆదేశించినటువంటి మార్గం, పైగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి, ఆ నామంలో ఏం చెప్పారు, నిజాజ్ఞారూప నిగమ అన్నారు. అంటే వేదశాస్త్రములు అమ్మవారి యొక్క ఆజ్ఞలు అని అన్నారు. అవి కేవలం ఉపదేశాలు కావు, ఆజ్ఞలు. ఏమిటి ఉపదేశానికి ఆజ్ఞకి తేడా ఏమిటి అని అంటే, ఇప్పుడు మనం ఎవరికైనా మంచిని ఉపదేశిస్తాం, 4 మంచి మాటలు ఉపదేశిస్తాం. మనం ఉపదేశించిన విషయాల్ని వాళ్ళు తీసుకుంటే సంతోషం, తీసుకోకపోతే సరే వాడి కర్మ, నేను చెప్పాల్సింది చెప్పాను కానీ వాడు తీసుకోలేదులే, సరే వాడి కర్మ అని చెప్పి మనం వదిలేస్తాం. కానీ ఆజ్ఞ ఎప్పుడు చేస్తామో అప్పుడు ఇలా ఉండదు. ఆజ్ఞ చేసినప్పుడు తల్లే పోన్లే వాడు చేస్తే చేశాడు లేదంటే లేదు అని చెప్పి మనం వదలం. మనం ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తామో
ఆ ఆజ్ఞని సరిగ్గా వాళ్ళు పాటించలేదు అనంటే దానికి తగినటువంటి శిక్ష అనేది ఉంటుంది. ఉపదేశానికి శిక్ష ఉండకపోవచ్చు. ఒకసారి మనం చేసిన ఉపదేశాన్ని ఇంకోటి తీసుకోలేదంటే సరే పోన్లే వాడి కర్మ అని చెప్పి వదిలేస్తాం. కానీ ఆజ్ఞ ఉన్నప్పుడు వాడు ఆచరణ చేయలేదంటే, మనం చేసినటువంటి ఆజ్ఞని వాళ్ళు ఆచరణ చెయ్యకపోతే అప్పుడు మనం ఊరికే ఉండం. వెంటనే దానికి తగినటువంటి శిక్షని, ఆజ్ఞను ఉల్లంఘించినందుకు తగినటువంటి శిక్షని మనం ఇస్తాం. కాబట్టి ఇక్కడ అంతే. ఇవన్నీ కూడా ఆజ్ఞ అని చెప్పింది ఎందుకు అనంటే ఆజ్ఞని ఉల్లంఘించినప్పుడు దానికి శిక్ష అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంతే. ఆ శాస్త్రములు మనకు చూపించినటువంటి మార్గాన్ని అతిక్రమించినప్పుడు ఇక్కడ శిక్ష అనేది కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఈ శాస్త్రములు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఈ శాస్త్రముల ద్వారా అమ్మవారు మనల్ని ఆజ్ఞాపిస్తోంది. ఎందుకు ఆజ్ఞాపిస్తోంది? అమ్మవారు? ఎందుకు మనకు అసలు ఆజ్ఞ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అమ్మవారు మనకు ఎందుకు ఆజ్ఞ చేయాలి అనేటటువంటి ఒక ప్రశ్న మనకు వస్తుంది. ఎందుకు ఇలాగ అందరినీ పిలిచి మీరు ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు కదా, ఇలా వేద శాస్త్రముల ద్వారా ఇలాగే ఉండాలి అని ఎందుకు ఆజ్ఞాపించడం అని ఒక ప్రశ్న మనకు వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎందుకు ఇలా ఈ వేదశాస్త్రముల మూలకంగా అమ్మవారు మనల్ని ఆజ్ఞాపిస్తోంది అనంటే, ఒక తల్లి తన పిల్లల్ని ఎందుకు ఆజ్ఞాపిస్తుంది? నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఎందుకు చెప్తుంది? ఎందుకు చెప్తుందో ఇక్కడ అందుకే చెప్తోంది అమ్మవారు. తల్లి పిల్లలకి నువ్వు ఇలాగే ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఎందుకు ఉపదేశిస్తుందో అమ్మవారు కూడా మనకు అందుకోసమే ఉపదేశిస్తుంది. తల్లి ఎందుకు ఉపదేశిస్తుంది? పిల్లల మంచి కోసం. పిల్లలు చక్కగా ఉండాలి, ఆ పిల్లలకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉండండి అని వదిలేస్తే ఏమవుతుంది? ఇవాళకి బాగానే ఉంటారు, కానీ రేపు వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది జీవితంలో. కాబట్టి తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టే తల్లి ఏం చేస్తుంది అని అంటే పిల్లలకి చెప్తుంది, నువ్వు ఇలాగే ఉండాలి, ఇలా ఉండకూడదు. తెలుసు పిల్లలకి ఇలా ఉండమని చెప్తే ఇష్టం ఉండదు అని తల్లికి తెలుసు, అయినా కూడా చెప్పడం వదలదు, చెప్తుంది ఇలాగే ఉండాలి అని. ఎందుకు అలా ఆజ్ఞాపిస్తోంది? పిల్లల మంచి కోసం. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు ఎందుకు ఆజ్ఞాపిస్తోంది? మన మంచి కోసం. ఇక్కడ తల్లికి తెలుసు పిల్లలకి ఏది మంచిది ఏది చెడ్డది అనేది తల్లికి తెలుసు, వాళ్ళకి తెలియదు, పిల్లలకి తెలియదు. ఆ జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు, కానీ తల్లికి తెలుసు. కాబట్టి తల్లి ఏం చేస్తుందంటే ఆజ్ఞాపిస్తుంది, ఇలా ఉండడం మంచిది, ఇలా ఉండడం మంచిది. పిల్లలు వాళ్ళు ఏదేదో అనుకుంటుంటారు, ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది అని వాళ్ళు ఏదేదో అనుకుంటుంటారు. తప్పునే సరి అని అనుకుంటారు, సరైనటువంటి విషయాన్ని తప్పు అని అనుకుంటుంటారు పిల్లలు. అలా అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని సరైనటువంటి దారిలో పెట్టి వాళ్ళు చక్కగా మంచి స్థితికి రావడం కోసం తల్లి ఆజ్ఞాపిస్తుంది. అదేవిధంగా అమ్మవారు కూడా మనల్ని ఆజ్ఞాపిస్తుంది, అందుకోసమే, మన యొక్క మంచి కోసం. ఇందాక చెప్పినట్టుగా ఈ మనుష్య జన్మని మనం సార్థకపరుచుకొని దుఃఖం నుంచి సుఖం వైపుకు వెళ్ళడానికి, ఎందుకంటే అందరూ కూడా కోరుకునేది సుఖాన్నేగా. ఎవరు కూడా నాకు దుఃఖం కావాలి అని ఎవరు అనరు, సుఖం కావాలి అని అందరూ కోరుకునేది. ఆ సుఖం కోసం కాస్త దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తే అప్పుడు మాత్రం దుఃఖాన్ని అనుభవిస్తారు అంతే. లేకపోతే కనుక ఎవరు కూడా దుఃఖాన్ని కోరుకోరు. ఇవాళ కాస్త దుఃఖం అనుభవిస్తే తర్వాత ఎక్కువ సుఖం ఉంది అని అంటే మాత్రమే కావాలంటే కాస్త సేపు దుఃఖాన్ని అనుభవించడానికి ఒప్పుకుంటారు అంతే. కానీ అందరూ కూడా అంతిమంగా కోరుకునేది సుఖాన్ని. కాబట్టి మనం కోరుకుంటూ ఉన్నటువంటి సుఖం ఏదైతే ఉందో, శ్రేయస్సు, ఆ శాశ్వతమైనటువంటి శ్రేయస్సు ఏదైతే ఉందో అటువైపుకి మనల్ని నడిపించడానికి, మనం ఆ శాశ్వతమైనటువంటి శ్రేయస్సుని పొందడానికి, ఆ మార్గంలో మనల్ని నడిపించడానికి అమ్మవారు ఈ మార్గాన్ని మనకు ఉపదేశిస్తూ ఉన్నది. వేదశాస్త్రముల్లో ఈ మార్గాన్ని మనకు ఉపదేశిస్తూ ఉన్నది. కాబట్టి దీని యొక్క ఆచరణ అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటిది. అందరూ కూడా చక్కగా మన యొక్క పరంపర, మన యొక్క సనాతన ధర్మ పరంపర అనేది ఏదైతే ఉందో ఈ పరంపర విషయంలో విశేషమైనటువంటి శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వాళ్ళై విశేషంగా దీన్ని ఆచరించాలి, తద్వారా జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మనం చేసినటువంటి ధర్మాచరణ, మనం చేసినటువంటి భగవదారాధన, మనం చేసినటువంటి మంచి పనులు అవి ఎక్కడికి కూడా వెళ్ళవు, తప్పకుండా మనకి ఫలాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు ఫలాన్ని ఇవ్వడంలో కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది అనంటే, ఏదో కర్మల యొక్క బలం, కొన్ని కర్మలు ప్రబలంగా ఉన్నప్పుడు దాని ముందు మనం చేసినటువంటిది సరిపోదు, తక్కువగా ఉంటుంది. దాని బలం ముందు దీని బలం తక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ కర్మ అనేది అలాగే ఆగుతుంది. మనం చేసినటువంటి కర్మ కాసేపు అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే ఆ ప్రబలమైనటువంటిది తగ్గేంత వరకు, దాని బలం తగ్గేంత వరకు మనం కాసేపు ప్రతీక్షించాల్సి వస్తుంది. ఇప్పుడు నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ నదీ ప్రవాహం అనేది 365 రోజులు ఒకేలా ఉండదు.
ఒక్కో రోజు ఒక్కో రకం, ఒక్కో సంవత్సరం, ఏడాదిలో ఒక్కో నెల ఒక్కో మారుతూ ఉంటుంది, వారం వారం మారుతూ ఉంటుంది నది యొక్క ప్రవాహం. అదేవిధంగా ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో, మనిషి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రకరకాలుగా ఉంటాయి. కొన్ని చాలా ప్రబలమైనటువంటి కర్మలు ఉంటాయి, కొన్ని దుర్బలమైనటువంటి కర్మలు ఉంటాయి. కొన్ని కర్మల యొక్క బలం ఎక్కువగా ఉంటుంది, కొన్నిటి బలం తక్కువగా ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు నది బాగా వర్షాకాలంలో వేగంగా ప్రవహిస్తున్నప్పుడు నేను అప్పుడు నదిలో దిగి ఈదుకుంటా అవతలకి వెళ్తానంటే అది కుదరదు. ఎందుకంటే నది యొక్క బలం ముందు మన బలం సరిపోదు, మన బలం దాని బలం ముందు చాలా తక్కువ. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ ప్రవాహం తగ్గేంత వరకు ప్రతీక్షించాలి. ఎప్పుడైతే మన బలం ఆ బలాన్ని ఎదుర్కొనేంతగా మనకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పటి వరకు మనం ప్రతీక్షించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడైతే మనం నదిలో దిగామంటే కొట్టుకుపోతాం. కాబట్టి ఆ సమయం, ఆ ప్రవాహం అలాగని 365 రోజులు ఇలాగే ఉండదు నదిలో. ఇవాళ ఎక్కువ ఉంది ప్రవాహం, కానీ తర్వాత తగ్గిపోతుంది, క్రమంగా తప్పకుండా అది తగ్గుతుంది. తగ్గినప్పుడు మనకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అప్పుడు మనం హాయిగా ఈదుకుంటూ అవతలకి వెళ్ళగలుగుతాం. కొన్నిసార్లు అయితే అసలు కష్టపడాల్సిన అవసరమే ఉండదు, హాయిగా నదిలో ఇలా దిగి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అసలు అప్పుడు కష్టపడాల్సిన అవసరమే ఉండదు, చాలా సులభంగా యువతల నుంచి అవతలకి వెళ్ళిపోతాం. అదేవిధంగా కొన్ని పనులు మనం అనుకున్నవి చాలా సులభంగా అయిపోతాయి. మనం అనుకుంటాం దీనికోసం చాలా కష్టపడాల్సి వస్తుందేమో అనుకుంటాం, కానీ చాలా సులభంగా అయిపోతాయి పనులు. ఎందుకు అనంటే మనకి ప్రబలమైన దీన్ని ప్రతిబంధం చేసేటటువంటి ప్రబలమైన కర్మలు ఏవీ లేవు కాబట్టి మనం అనుకున్న దానికంటే కూడా ఇంకా సులభంగా పనులు అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా ఎలాగైతే ఆ నదిలో ప్రవాహం అనేది ఎలాగైతే ఉంటుందో, అది 365 రోజుల్లోనూ రకరకాలుగా మారుతూ ఉంటుందో, అదేవిధంగా మనిషి యొక్క కర్మలు కూడా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఒక్కోసారి ఒక్కో విధమైనటువంటి కర్మ మనకు ఒక్కో విధంగా అడ్డుకుంటూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతీక్ష చేయాల్సి వస్తుంది. కాబట్టి దీని యొక్క ఆ మార్గం, మనం అనుసరించినటువంటి ధర్మ మార్గం వల్ల తప్పకుండా మనకి మంచి కలుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ పరంపరని చక్కగా అనుసరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ధర్మం, ఈ పరంపర, దీని యొక్క విషయంలో అందరూ కూడా చక్కగా శ్రద్ధగా ఉండాలి, దీన్ని తప్పకుండా ఆచరణ చేయాలి. ఎందుకంటే ఈ ధర్మ మార్గం అనేది ఏదైతే ఉందో ఇది కేవలం ఎవరో ఒకళ్ళ కల్పన కాదు, ఎవరో ఒకళ్ళు మన ఊరికే ఏదో కల్పన చేసి చెప్పినటువంటి విషయం కాదు. ఇది వాస్తవమైనటువంటి విషయం. వాస్తవమైనటువంటి విషయం కాబట్టి ఇది ఎవరో ఒక కల్పన, ఎవరో ఒకరు చేసినటువంటి కల్పితమైనటువంటి విషయం కాదు, ఇది సత్యమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక పెద్ద భవనం ఉంది. ఒక భవనాన్ని నిర్మాణం చేయాలంటే ముందు స్తంభాలను నిర్మాణం చేస్తాం. స్తంభాలను నిర్మాణం చేసి దాని మీద భవనాన్ని నిర్మాణం చేస్తాం. ఈ స్తంభాలు భవనానికి ఆధారంగా ఉన్నాయి అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది వాస్తవమైనటువంటి విషయం. ఇది ఎవరో ఒకళ్ళ కల్పన కాదు, ఎవరో ఒకరి భావన కాదు, అది వాస్తవమైనటువంటి విషయం. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఈ ధర్మం గురించి మనం చెప్పినప్పుడు, అబ్బాయి నేను ఈ ధర్మాన్ని అంతా ఒప్పుకోను, దీన్నంతా నేను అంగీకరించను అని ఎవరో అన్నంత మాత్రాన ఉన్న ధర్మం ఎక్కడికి వెళ్ళిపోదు. అదే ఎలాగైతే ఇప్పుడు ఆ స్తంభం మీద భవనం అనేది ఉంది, స్తంభాల మీద భవనం అనేది నిలబడింది. ఇప్పుడు ఎవడో అక్కడికి వచ్చి ఈ స్తంభాల మీద ఈ భవనం ఉంది అనే విషయాన్ని నేను ఒప్పుకోను, ఈ భవనానికి ఈ స్తంభాల ఆధారం అనే విషయాన్ని నేను ఒప్పుకోను అన్నంత మాత్రాన ఆ భవనం కూలిపోదు, భవనం అట్టగే ఉంటుంది. ఎందుకంటే ఇది ఎవడో ఒకడి కల్పన కాదు. నువ్వు సమ్మతించినా సమ్మతించకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా ఇది వాస్తవం. వాస్తవమైనటువంటి విషయం ఏదైతే ఉంటుందో, అది సత్యమైనటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా ఒక మనిషి యొక్క సమ్మతి కోసం ఎదురు చూడదు, ఒక మనిషి సమ్మతించడం కోసమో అథవా ఒక మనిషి తెలుసుకోవడం కోసం ఎదురు చూడదు. అది తనంతట తాను అలాగే ఉంటుంది, తన యొక్క అస్తిత్వాన్ని తాను పొంది ఉంటుంది ఎప్పుడు కూడా. దాన్ని మనం తెలుసుకుంటాం, ఉన్నదాన్ని మనం తెలుసుకుంటున్నామే తప్ప మనం తెలుసుకుంటున్నాం కాబట్టి అది ఉన్నది అని మాత్రం అనుకోకూడదు. ఈ ధర్మం అనేది కూడా అటువంటిది. ఇప్పుడు ఎవడో ఒకడు అనొచ్చు, నేను దీన్ని ఒప్పుకోను, ఈ ధర్మాన్ని నేను ఒప్పుకోను అని ఎవడో ఒకడు అనొచ్చు. అన్నంత మాత్రాన ఈ ఉన్న ధర్మం ఎక్కడికి వెళ్ళిపోదు, అది ఉన్నది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఎలాగైతే స్తంభాలు ఒక భవనానికి నిజంగా ఆధారంగా ఉన్నాయో, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవి ఆధారంగానే ఉన్నాయి. నువ్వు ఒప్పుకుంటే అది నిలుస్తుంది, ఒప్పుకోకపోతే కూలిపోతుంది అని ఉండదు. అదేవిధంగా నువ్వు ధర్మాన్ని ఒప్పుకుంటే ధర్మం అనేది ఉంటుంది, లేదంటే ధర్మం అనేది ఉండదు అనేటటువంటి మాటకి ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి అటువంటి మార్గాన్ని మన శాస్త్రాలు మనకి చూపిస్తూ ఉన్నాయి. అందుకే ఇది ధర్మం, మతం కాదు.
మన యొక్క సనాతన ధర్మం అనేది ఇది మతం కాదు, ధర్మం. ఏమిటి తేడా మతానికి ధర్మానికి? ఏమిటి తేడా అని అంటే, మతం అని అంటే ఎవరో ఒకరి మతి నుంచి పుట్టినటువంటిది. ఎవరో ఒక వ్యక్తి తన మతిలో తనకు అనిపించినటువంటి కొన్ని విషయాల్ని అందరూ కూడా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని తనకు అనిపించినటువంటి విషయాల్ని కొంతమందికి ఉపదేశించినప్పుడు వాళ్ళందరూ కూడా దాన్ని అనుసరించి అలా అలా ఇంకా 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 కొంతమంది అందరూ కూడా అనుసరిస్తూ పోతే అలా ఒక మతం ఆవిర్భవిస్తుంది, ఒక మతం పుట్టుకొస్తుంది. కాబట్టి ఒక మతాన్ని ఇప్పుడు ఇవాళ కూడా ఒక మతం కావాలంటే తయారు చేయొచ్చు, ఈ క్షణంలో కూడా ఒక మతాన్ని ఎవరైనా తయారు చేయగలరు. కానీ ధర్మాన్ని మాత్రం ఎవరు తయారు చేయలేరు. ధర్మం అనేది స్వతహా ఉండవలసినటువంటి. అందుకే ఈ ప్రపంచంలో ఏ మతాన్ని తీసుకున్నా కూడా దానికి ఒక సమయం ఉంటుంది, దాని యొక్క ప్రారంభం అనేది ఉంటుంది. ఎందుకంటే అది మతం మాత్రమే కాబట్టి. అది మతం కాబట్టి దానికి ఒక ప్రారంభం ఉంది, దానికి ఒక కాలం ఉంది, దాన్ని ప్రారంభించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, అలా ఉంది. కానీ ఈ హిందూ ధర్మానికి, మన సనాతన ధర్మానికి మాత్రం అది లేదు. అందుకే దీన్ని ప్రారంభించినటువంటి ఒక వ్యక్తి కానీ, దీన్ని ప్రారంభించినటువంటి కాలం కానీ ఇదేమీ కూడా దీనికి లేదు. ఎందుకంటే ఇది వస్తుస్థితిని అనుసరించి వచ్చినటువంటిది, ఎవరో ఒకరి మతి నుంచి వచ్చినటువంటిది కాదు. కాబట్టి ఇది ఈ ధర్మం యొక్క గొప్పతనం. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని దీన్ని చక్కగా ఆచరణ చేసి కృతార్థులు కావాలి. తద్వారా ఆ జగన్మాత యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇందాక ఆరంభంలో చెప్పినట్టుగా ఇక్కడ ఇవాటి రోజున అమ్మవారి యొక్క సన్నిధిలో, ఈశ్వరుడి యొక్క సన్నిధిలో విశేషమైనటువంటి పూజను నిర్వహించి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించాలి. అదేవిధంగా ఈ క్షేత్రంలో జరగబోయేటటువంటి ఆ అభివృద్ధి కార్యాలు అవన్నీ కూడా చక్కగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా చక్కగా జరిగి ఇంకా ఇంకా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ క్షేత్రం అభివృద్ధి కావాలి అనేటటువంటి ప్రార్థనని వాటి రోజున అమ్మవారి సన్నిధిలో చేసి ఉన్నాం. తప్పకుండా ఇది అభివృద్ధి చెందుతుంది, ఇంకా ఇంకా కూడా విశేషమైనటువంటి అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఇక్కడ విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధనలు, ఉత్సవాలు ఇవన్నీ కూడా చక్కగా శాస్త్రోక్తంగా అన్నీ కూడా శాస్త్రీయంగా అన్నీ కూడా జరగాలి. ఎవరైతే అర్చకులుగా ఉన్నారో అందరూ కూడా చక్కగా నియమాల్ని చక్కగా పరిపాలించాలి. శాస్త్రోక్తంగా నియమాల్ని పరిపాలిస్తూ ఈ అనుష్ఠానాల్ని వీటన్నింటిని కూడా చక్కగా శ్రద్ధగా చేస్తూ విశేషంగా అమ్మవారిని ఆరాధిస్తే తద్వారా ఇంకా విశేషమైనటువంటి చేస్తున్నది ఇంకా ఇంకా కూడా శ్రద్ధగా అందరూ కూడా చక్కగా ఇంకా ఇంకా విశేషంగా ఆ ఆరాధనని అమ్మవారి యొక్క ఆరాధనను చెయ్యాలి. ఎందుకంటే ఆ క్షేత్రం అన్నప్పుడు దానికి ఎన్నో నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నింటినీ కూడా తప్పకుండా అనుసరించాలి. నియమాల్ని అనుసరించేటటువంటి విషయంలో ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి తేడా ఉండకూడదు. ఒకవేళ ఏమన్నా ఒకటి రెండు తేడాలు ఏమన్నా ఉంటే వెంటనే వాటిని సరి చేసుకోవాలి. సరి చేసుకొని వెంటనే ఆ ఆలయంలో ఆ పూజా పద్ధతులు, ఉత్సవాదులు వీటన్నిటిని కూడా చక్కగా నిర్వహించుకోవాలి. కాబట్టి ఆ నియమాల్ని తప్పకుండా అందరూ కూడా అనుసరించాలి. అది అర్చకులైనా, నిర్వాహకులైనా, భక్తులైనా, ఇతర సిబ్బంది అయినా అందరూ కూడా ఒక క్షేత్రంలో ఎంత పవిత్రతని మనం కాపాడుతామో, ఎంత నియమాల్ని మనం అనుసరిస్తామో ఆ క్షేత్రం యొక్క గొప్పతనం కూడా అంతగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా విశేషంగా ఆ నియమాల్ని చక్కగా అనుసరిస్తూ ఆ భగవద్ ఆరాధన చెయ్యాలి, భగవత్ సేవను చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా కూడా కొన్ని నియమాలు ఇంకా చేయవలసినటువంటి కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే నేను కొంత మాట్లాడి తెలుసుకున్నప్పుడు ఇంకా కొన్ని నియమాలు కూడా చేయవలసినటువంటి ఉన్నాయి. ఆ నియమాలన్నింటి కూడా నేను సూచిస్తాను. తదనుసారంగా ఆ కొన్ని నియమాలని కూడా ఇంకా విశేషంగా చేసి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ నియమాలను కూడా తర్వాత సూచించడం జరుగుతుంది. తద్వారా కూడా అవన్నీ కూడా చేయించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అమ్మవారి యొక్క సన్నిధిలో ఇప్పుడు నిత్యం ఆరాధన అదంతా కూడా చక్కగా జరుగుతోంది. అదేవిధంగా నిత్యం అభిషేకానికి మరియు విశేష ఆరాధన కోసం అమ్మవారి యొక్క సన్నిధిలో ఒక విశేషమైనటువంటి శ్రీచక్రాన్ని మళ్ళీ పునః స్థాపన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అది వాళ్ళ చూసినప్పుడు మళ్ళీ శ్రీచక్రాన్ని స్థాపన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ శ్రీచక్రం యొక్క ఏర్పాటుని కూడా మేము ఇవాళ రోజున సంకల్పం చేశాం. విశేషంగా పీఠం నుంచి ఈ శృంగేరి శారదా పీఠం ద్వారా దాని యొక్క ప్రతిష్ట, ఆ శ్రీచక్రం దాని ప్రతిష్ట, దాని విధానం ఇత్యాదులన్నింటినీ కూడా చక్కగా విశేషంగా చేయించాలి అని సంకల్పం చేయడం జరిగింది. అది ఎలా చేయాలనే దాన్ని కూడా తర్వాత మళ్ళీ నేను సూచిస్తాను. తదనుసారంగా అవన్నీ కూడా తర్వాత చేయండి. అలాగే ఇంకా విశేషంగా ఇక్కడ
ఉన్నటువంటి శివాలయాలన్నిటిలోనూ వచ్చే కాలంలో ఆ అనుకూలమైన అన్ని రకాలుగాను అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి చక్కగా అక్కడ కూడా నిత్య పూజలు ప్రారంభమయ్యి తద్వారా ఇంకా ఇంకా విశేషమైనటువంటి అభివృద్ధి జరుగుగా కానీ ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి ఈ ఆలయాలు ఇవన్నీ కూడా ఎంతో ప్రాచీన కాలం నుంచి ఇతిహాసాన్ని పొందినటువంటి ఆలయాలు, ఎంతో మహిమాన్వితమైనటువంటి సన్నిధులు. కాబట్టి ఇక్కడంతా కూడా విశేషంగా నిత్య పూజాది ఏర్పాట్లు కూడా భవిష్యత్తులో చక్కగా జరిగి ఎప్పుడు కూడా ఇక్కడ క్షేత్రంలో నిత్యం పూజలు, ఉత్సవాలు, అర్చనలు, అదేవిధంగా వేద పారాయణలు, పురాణాది పారాయణలు ఇవన్నీ కూడా చక్కగా ఎప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంటే తద్వారా ఇంకా ఇంకా విశేషంగా క్షేత్రం అభివృద్ధి అవుతుంది. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఇంకా ఇంకా విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా విశేషంగా జరుగుగా కానీ మరొకసారి ఆశీర్వాదాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ మీ అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వాటి రోజున ఇక్కడికి వచ్చినటువంటి కమిషనర్ గారు హనుమంతరావు గారు, ఆయనకి మా యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం. గోవిందహరి గారికి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ కార్యనిర్వహణాధికారి గారు చాలా శ్రద్ధగా విశేషంగా ఎంతో శ్రద్ధతో మేము ఇక్కడికి రావాలి అని విశేషంగా ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా చూసి అమ్మవారిని ఆరాధించి ఇవన్నీ కూడా చూసి ఇంకా ఇంకా ఏం చెయ్యాలి అనేటటువంటి విషయాల్ని సూచించాలి అని చాలా శ్రద్ధగా ఆవిడ ప్రార్థన చేశారు. ఆవిడ యొక్క ప్రార్థనతో విశేషంగా ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి యొక్క ఎందుకంటే ఇంతకు ముందు దాదాపుగా 7 సంవత్సరాల క్రితం ఇక్కడికి మేము వచ్చాము. ఆ యొక్క యాత్ర సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాంతానికి రావడం కుదరలేదు. కాబట్టి ఇప్పుడు ఈ యాత్రలో విశేషంగా ఇక్కడికి రావాలి అనేటటువంటి సంకల్పం. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్ళాలి. వాటి రోజున మళ్ళీ ఇక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్ళేటప్పుడు ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసి ఇది ఆ ద్వారం కాబట్టి శ్రీశైలానికి ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచే శ్రీశైలం వెళ్ళాలి అనేటటువంటి ఆ భగవత్ సంకల్పం తదనుసారంగా వాటి రోజున ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి యొక్క ప్రార్థన అంతా కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో ఆవిడ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఈ ద్వారా విశేషంగా ఇంకా ఇంకా మంచి ఇంకా ఇంకా కూడా అభివృద్ధి జరుగుగాక అని అధికారులందరి యొక్క సహకారంతో అందరి యొక్క భక్తులందరి యొక్క సేవతో ఈ క్షేత్రం ఇంకా అభివృద్ధి చెందుగాక అనే ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వేద పండితులు, అర్చకులు అందరికీ కూడా ఇక్కడ సేవ చేస్తున్నటువంటి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ సమస్త భక్తులకి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.